అన్ని పూర్తి చేసుకుంటారు. అడవిలోకి వేటకు వెళ్ళిన రాజుగారు ఈ గొల్ల పిల్లవాళ్ళు చేసే వ్రతాన్ని చూసినాడు. కానీ గొల్ల పిల్లవాళ్ళు మాత్రము మన మహారాజు వచ్చాడని సంతోషంతో ఓ కొబ్బరి చిప్పలో తీర్థము మరి ఒక కొబ్బరి చిప్పలో ప్రసాదం తీసుకుని వచ్చి రాజుగారి ముందర పెట్టి చేతులు జోడించి భయంతో నిలబడతారు. కానీ ఈ రాజుగారు మాత్రము ఏమి గొల్ల పిల్లవాళ్లకు ఎంత గర్వము, నా ఊళ్ళో ఉండి నా గోవులు కాచే పిల్లలు తెచ్చిన ప్రసాదం గలవాడే ఆ గొల్లలు ఇచ్చిన తీర్థ ప్రసాదాలను దూరంగా పారవేసి రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే రాజ్యానికి వెళ్ళిపోతాడు తనకు ఉండబడే 100 కుమారులు చచ్చినట్లు పడి ఉంటారు. రాజ్యము పాలివాన్లు ఆక్రమించుకుంటారు. ఉన్న ధనమంతా దొంగలు దోచుకొని పోతారు. అప్పుడు రాజుగారు విచారించుకొని నేను ఎవరికి ఏం ద్రోహం చేసినా అని విచారించుకొని నేను అడవిలో గొల్లలు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకోలేదు, ఇది ఒక్కటే నేను చేసిన పొరపాటు అని తెలుసుకొని వెంటనే గుర్రం ఎక్కి అదే మర్రి చెట్టు కిందకి వెళ్ళేసరికి గొల్ల పిల్లలు ఎవరు లేరు. చీకటి పడి ఎవరు గోవులను వారు కొట్టుకొని వెళ్ళిపోతారు. అప్పుడు రాజుగారు దుఃఖంతో అటు ఇటు చూస్తూ గొల్ల పిల్లవాళ్ళను తీసిపారేసిన ఎంగి ఆకులు కనబడతాయి. ఇవి కూడా స్వామికి నైవేద్యమైన ప్రసాదం కదా అని ఆ గొల్ల పిల్లవాళ్ళు తిని పారేసిన ఎంగిలాకుల ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఓ స్వామి, నా కుమారులు నా రాజ్యము ఎప్పటి వలనే ఉంటే నేను కాకుండా నా ఊళ్ళో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ప్రతి ఇంటికి నెల నెలకు నా సొంత ఖర్చుతో నీ యొక్క సత్యనారాయణ వ్రతాన్ని నేను చేయిస్తానని భక్తితో ఆ గొల్లలు ఎంగిలి ప్రసాదాన్ని స్వీకరించి రాజ్యానికి వచ్చేసరికి నిద్ర నుండి లేచినట్లుగా కుమారులు లేచి కూర్చుంటారు. మీ తాతల నాటి రాజ్యము మాకెందుకయ్యా అని పాలివాన్లు రాజ్యాన్ని తిరిగి ఇచ్చేస్తారు. అప్పుడు రాజుగారు ఇదంతా కూడా సాక్షాత్తు సత్యనారాయణమూర్తి మహత్యమని ఊరిలో చాటింపు చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా రేపే ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలని ఇలా రాజుగారు తన కుమారులు బ్రతికి ఉన్నంత కాలము ఇలాగే వ్రతాన్ని చేయిస్తూ అంతయున స్వామి వారి వైకుంఠానికి చేరుతారు. అందరూ నమస్కారం చేసుకున్నామా. ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటారో కథ వింటారో చివరికి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారో అందరూ కూడా వైకుంఠానికి పోతారని సుతుడు శౌనకాది మహాములకు నైమిషారణ్యమనే అడవి లోపల ఈ 5 కథలు చెప్పినాడు. ఇది స్కాంధే రేవాకాండే పంచమోధ్యాయ సమాప్తః. రమా సహిత సత్యనారాయణ స్వామి భగవాన్ కీ జై. దండం పెట్టుకున్నామా. వీడియో भोजनम नारिकेल